గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం పద్మపురాణంలోని మాఘపురాణం 3వ అధ్యాయం చెప్పుకుందాం. మృగశృంగుడికి భగవద్ అనుగ్రహం కలిగిన విధం. వశిష్ఠ మహర్షి దిలీపుడికి మాఘమాస మాహాత్మ్యాన్ని ఇంకా ఇట్లా చెప్పాడు. రాజా, పూర్వకల్పంలో అప్పటి కృతయుగంలో జరిగిన కథ చెప్తాను విను. భోజనగరంలో కుత్సుడు అనే పేరున్న బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు సదాచార సంపన్నుడు. బ్రహ్మ తేజస్సుతో రెండవ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి ధర్మపత్ని కర్దమ మహాముని కూతురు, బహుదొడ్డ ఇల్లాలు, 2 వంశాలకు పేరు తెచ్చిన గుణవంతురాలు. ఆ పుణ్య దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు కౌత్సుడు. తండ్రి వాడికి 5వ ఏటనే ఉపనయనం చేసి మంత్రశ్రేష్టమైన గాయత్రిని ఉపదేశించాడు. పూర్వ పుణ్యం వల్ల కౌత్సుడు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి జ్ఞానిగా పెరిగాడు. ఉపనయనం తరువాత గురువు చెప్పినట్లుగా కౌపీనం మౌంజీబంధం ధరించి కృష్ణాజనం మోదుగదండం వదలకుండా విభూతి పూతలతో పంచశిఖలతో బాలాగ్నిలాగా ప్రకాశిస్తూ ఉండేవాడు. బ్రహ్మచారికి చెప్పిన నియమాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవాడు. ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉండేవాడు. క్షారకారాలు వదిలిపెట్టాడు. ఉల్లి మల్లి తాకడు. నగలు రంగురంగుల బట్టలు ధరించడు. పాదరక్షలు తొలగడు. తాంబూలం వెయ్యడు. తల్లిదండ్రులను గురువులను దైవరూపులుగా సేవిస్తూ భక్తి శ్రద్ధలతో వేదం వల్లిస్తూ ఉంటాడు. ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత వేదాంగాలు పూర్తిగా నేర్చుకుని తల్లిదండ్రుల అనుమతితో దేశాటనం చేస్తూ పుణ్యనదులలో మునుగుతూ దివ్యక్షేత్రాలు దర్శిస్తూ కావేరీ ప్రాంతానికి వెళ్ళాడు. పశ్చిమ వాహినిగా బంగారు రంగు జలాలతో పొంగిపారుతున్న కావేరీ నదికి నమస్కరించి కొన్నాళ్ళు అక్కడే కాలం గడపాలి అనుకున్నాడు. గట్టు మీద ఒక చిన్న పర్ణశాల నిర్మించుకుని కావేరిలో స్నానం చేస్తూ జపతపాలు చేస్తున్నాడు. అన్నీ తెలిసిన బుద్ధిమంతుడు మాఘశుద్ధ పాడ్యమి నుంచి నియమవంతుడై 3 సంధ్యలు దైవమైన సూర్యుడిని గాయత్రిని ఉపాసిస్తూ ఆశ్రమంలో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. ఆ నదికి ఉత్తరంగా నారాయణాద్రి అనే కొండ ఒకటి ఉంది. పలుజాతుల పక్షుల కలకల ధ్వనులతో విరబూచిన రకరకాల పుష్పవల్లులతో మధుర రసాలు స్రవించే ఫలాలతో కనుపండువగా ఉన్న వృక్షాలతో ఆ పర్వత ప్రాంతం కౌత్సుడి మనస్సును ఆకర్షించింది. అక్కడికి వెళ్ళాడు. అనువైన చోటు చూసుకుని శ్రీమన్నారాయణుణ్ణి మనసులో ప్రతిష్ఠించుకుని ఏకాగ్ర బుద్ధిగా తపస్సు చేయడం ప్రారంభించాడు. తపోదీక్షలో ఉన్న కౌత్సుడు గాలి లేని చోట నిశ్చలంగా వెలుగుతున్న దీపంలాగా ఉన్నాడు. బాహ్య స్మృతి లేక మానులాగా ఉన్న కౌత్సుడి దగ్గరికి నీళ్ల కోసం వచ్చే మృగాలు అంటే లేళ్లు దురద పోగొట్టుకోవడానికి కొమ్ములతో రాసుకుంటూ ఉండేవి. అయినా చలనం లేకుండా గాఢ దీక్షతో తపస్సు చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. మృగశృంగా, నీ తపస్సుకు సంతోషించాను అని అతని శిరస్సును ఆప్యాయంగా తాకాడు. ఆ స్పర్శతో కౌత్సుడు కళ్ళు విప్పి 1000 మంది సూర్యులు వెలుగుతున్నట్లుగా ఎదుట ఉన్న రత్నకుండల కిరీటధారి అయిన శ్రీహరిని చూసి తొట్టుపడుతూ సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి స్తుతించాడు. తలచుకున్న మాత్రానే లోకాలను సృష్టించి పెంచి సంహరించే త్రిమూర్తి స్వరూపుడివైన విశ్వనాయకుడివి, కష్టసుఖాలు లేని ఆనందమూర్తివి, మహాప్రభు, యోగుల హృదయాలలో ఉండే తేజోమూర్తివి, వేదవేద్యుడివి, పరమశాంతుడివి, నమ్మి శరణన్న వారిని చేరదీసుకునే దేవదేవుడివి, నీవే సర్వేశ్వరుడివి, నీకు ప్రభువు లేడు, నీవే అన్నిటికీ మొదటివాడివి, నీకు ముందర ఏదీ లేదు. త్రాహిమాం పుండరీకాక్ష శరణ్య శరణాగతం త్వమేవ సర్వభూతానాం ఆశ్రయః పరమాగతి అని స్తుతించి పరమానందం వల్ల శరీరం పులకరించి మరి మాట్లాడలేక శ్రీహరిని అట్లా చూస్తూ నిలబడ్డాడు. దీంతో 3వ అధ్యాయం ముగిసిందండి.
రేపు 4వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.